ఎమ్మెల్సీ నాగబాబు గారి పిఠాపురం పర్యటన రెండో రోజు కూడా రచ్చరచ్చగా మారింది. ఎందుకంటే ఆయన ఈ కుమారపురం హౌసింగ్ సొసైటీలో రోడ్డుని 16 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డుని ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు వర్మ అభిమానులు జై వర్మ జై జై వర్మ అంటూ నినాదాలు. యువతల పక్క వీళ్ళు కూడా జనసేన కార్యకర్తలు కూడా ఏంటంటే జై నాగబాబు జై జై పవన్ కళ్యాణ్ నినాదాలు, ప్రతి నినాదాలు. అది వర్మ అభిమానులు ఖచ్చితంగా కోపం కడుపులో పెట్టుకొని మరి ఈ రచ్చ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంది వైసీపీ సోషల్ మీడియా. మనం 2 రకాల పోస్టర్లు కూడా వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు తిరుగుతున్నాయి. ఏంటంటే ఒకటి, అందులో కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ నాగబాబు అఫీషియల్ పర్యటనని అడుగడుగునా అడ్డుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. బలాబలాలు ప్రదర్శించుకుంటున్న టీడీపీ జనసేన పార్టీ నాయకుల్ని చూడవచ్చు అని చెప్పి కింద విజువల్ కూడా యాడ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నాగబాబు కుమారపురంలో పర్యటన సందర్భంలో జై వర్మ జై టీడీపీ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మరోపక్క జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై కళ్యాణ్ బాబు అంటూ జనసేన కార్యకర్తలు ప్రతినినాదాలు చేశారంటూ ఆ వీడియోని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో ఇదొకటి చికాకు. వాస్తవంగా ఏంటంటే నాగబాబు గారు పర్యటన సందర్భంగా పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటి రోజు పర్యటన సందర్భంగా కూడా ఈ ఉద్రిక్తత ఉంది. ఈ గ్యాప్ వైడెన్ అవుతోంది. మరోపక్క ఎక్కడా కూడా మరి వర్మ గారు నేరుగా మరి నాగబాబు గారు ఆయన సరే ఎమ్మెల్సీగా ఆయన వచ్చారు. బహుశా జనసేన తరఫున పిఠాపురం ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరిస్తున్న క్రమంలో అఫీషియల్గా కాకపోవచ్చు, వ్యవహరిస్తున్న క్రమంలో సో తన సోదరుడు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఈయన ప్రారంభించడానికి వచ్చిన క్రమంలో తోపులాటలు, ఉద్రిక్తతలు, కేకలేసుకోవటాలు, నినాదాలు, ప్రతి నినాదాలు ఎందుకో సంహవ్ అంత ఈ కాన్ఫ్లిక్ట్ అప్రిషియబుల్గా అనిపించట్లేదు. మరీ రోడ్డున పడిపోయాయా విభేదాలు అన్నట్టు ఉన్నాయని చెప్పేసి జనసేనలోనూ భావిస్తున్నారు, తెలుగుదేశంలోనూ భావిస్తున్నారు. మరోపక్క ఆ విజువల్ని అదే పనిగా వైసీపీ సోషల్ మీడియాలో తిప్పేస్తున్నారు. చూసారా వీళ్ళ మధ్యన ఎలాంటి విభేదాలు ఉన్నాయి. అధినాయకులు ఇద్దరు చెబుతున్నారు, చంద్రబాబు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఏమని? అయ్యా మేము కలిసి పనిచేస్తున్నాం అని ఇద్దరు కలిసి ఒకటే ప్లాట్ఫామ్ నుంచి చెప్తారు. అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సాంస్కృతిక పోటీలు, ఆ వేడుకల కార్యక్రమంలో పక్కపక్కన కూర్చొని నవ్వుతూ ఆహ్లాదంగా ఆ ప్రదర్శనలు తిలకించారు, చూశారు, ఎంజాయ్ చేశారు. వాళ్ళ మానాలు వాళ్ళు బాగానే ఉన్నారు. ఎటొచ్చి ఫీల్డ్ లెవెల్లో కార్యకర్తలు, 2 పార్టీల కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. నాగబాబు గారా ఆయన అన్నమాటని వెనక్కి తీసుకుంటున్నట్టు ఇంతవరకు ఎక్కడా చెప్పలా. కనీసం ఆయన వెనక్కి తీసుకుంటున్నాను, నా ఉద్దేశం అది కాదు, వెనక్కి తీసుకోకపోయినా నా ఉద్దేశం అది కాదు అనే మాట కూడా ఎక్కడ చెప్పలేదు అని టీడీపీ కార్యకర్తలు, ప్రత్యేకించి టీడీపీలో ఉన్న వర్మ అభిమానులు, ఎందుకంటే ఆయనకి 1,20,000 ఓట్లు ఉన్నాయంట. ఆ 1,20,000 ఓట్లు పిఠాపురంలో ఉన్నప్పుడు మరి ఆయనకి కొంచెం మర్యాద ఇవ్వాలిగా. ఆ ఇవ్వకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేప్పుడు ఆయన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి కదా. ఇది వర్మ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అడుగుతున్న మాట. మరి ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు? అసలు సమన్వయ కమిటీ ఉందా పిఠాపురంలో జనసేనకి టీడీపీకి మధ్య? టీడీపీకి ఎలాగో వర్మ గారే ఇన్ఛార్జి, మరి జనసేన ఇన్ఛార్జ్ ఎవరు? ఇంతవరకు ఎవరు ఒకరిని పెట్టారు. వాళ్ళతో వెళ్ళి వర్మగారు మాట్లాడరు కదా. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు, తనేంటో నిరూపించుకున్నారు. ఖచ్చితంగా తనకంటూ ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్, అంటే మెజారిటీ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారు. ఈరోజు ఇద్దరూ కలవటం వల్ల అక్కడ గెలిచామనే స్పృహని 2 పార్టీల నాయకులు, కార్యకర్తలు మరిచిపోవటం వల్ల వచ్చిన ఇబ్బందే కానీ దీంట్లో ఎటువంటి పొరపచ్చాలు లేవని చెప్పే ప్రయత్నం ఎక్కడ చెప్పట్లా. వచ్చిన సమస్య ఇప్పుడు ఇదేంటంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి తానే నేరుగా వెళ్ళి పిఠాపురంలో దాన్ని ఇనిషియేట్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి తన తరఫున నమ్మకస్తుడైన నాయకుడు ఉండాలి. కాబట్టి నాగబాబు గారు పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన ఆల్రెడీ ఎంపీ సీటు వదులుకున్నారు ఆయన. సో ఆ త్యాగరాజుని ఎమ్మెల్సీగా చేసి ఆయనకి బాధ్యత అప్పచెప్పారని చెప్పేసి జనసేన నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. రైట్, అంతవరకు బాగానే ఉంది. మరి లోకల్గా ఉన్న పిఠాపురం వర్మ గారికి ఆయన్ని కూడా పిలిచి మాట్లాడాలి కదా. పిలిచి అయ్యా మీరు రండి, మీరు లేకపోతే ఏంటి, అసలు మీరుండబట్టి కదా, అసలు నా ప్రతినిధి మీరే కదా అని ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు. చెప్పినప్పుడు మరి ఆయన ఆ తర్వాత కూడా తీసుకొని ఆయన సోదరుడు నాగబాబు గారు తీసుకొని వెళ్ళి, లేదు వర్మ గారు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇది మేము అందరం కలిసి చేయాల్సింది, ఇది మనందరిది
అని చెప్పి ఆప్యాయంగా భుజం మీద చెయ్యేసి తీసుకెళ్తే ఈ రగడ ఉండదు కదా. ఈ నినాదాలు, ఈ జెండాలు పట్టుకొని ఈ ఆవేశంతో ఊగిపోవటాలు, కేకలు, అరుపులు, నినాదాలు, ప్రతి నినాదాలు, రెచ్చిపోవటాలు ఏం ఉండవు. ఒక పక్క వర్మ అభిమానులు ఏ స్థాయిలో రగిలిపోతున్నారనే దానికి ఈ 2 రోజుల పర్యటనే ఉదాహరణ. మరి ఇన్ కేస్ నాగబాబు గారు పర్మనెంట్గా పిఠాపురం వచ్చి ఆయన ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టి నెలకు కనీసం 3 వారాలు ఇక్కడే ఉండి ప్రతిదీ మానిటర్ చేసుకుంటారు అనే పరిస్థితే వస్తే వర్మ గారి ఎగ్జిస్టెన్స్కి ప్రమాదం వస్తుంది అని. అయితే జనసేన లాజిక్ ఏంటి, వాళ్ళు ట్వీట్లు కూడా పెడుతున్నారు. మన ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి చెప్పింది, జనసేన నాయకురాలుగా ఆవిడ ట్వీట్ ఏం పెట్టారు, అయ్యా వర్మ గారు మీరు అంతకుముందేంటి, మీరు ఇప్పుడేంటి, ఇప్పుడు వైసీపీ కోవట్లాగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు ఆవిడ మాట్లాడారు. ఈ రెచ్చగొట్టే మాటల వల్ల ఏంటంటే గ్యాప్ వైడెన్ అవుతుంది. వాస్తవంగా ఉండేది చిన్న గ్యాప్ అయి ఉండొచ్చు, జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే నాగబాబు గారు, వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కూర్చొని మాట్లాడుకుంటే అసలు అరమరికలు ఉండవు. అలాంటిది అలా మాట్లాడుకోకుండా ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈగో సెంటర్స్ వాటి వాల్యూమ్ పెరిగిపోతుంది. వాటి వాల్యూమ్ పెరగటం వల్ల వాటి ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది. ఇంటెన్సిటీ పెరగటం వల్ల కోపతాపాలు పెరుగుతున్నాయి. కోపతాపాలు పెరిగి రోడ్ల మీద బాహాబాహికి దిగుతున్నారు. అంటే ఇప్పటికైతే దిగల, ఏది నినాదాలు ప్రతినినాదాలతో ఆగారు. రేపొద్దున ఈ రిఫ్ట్ ఇంకా వైడెన్ అనుకోండి, ఇంకా పెరిగిందనుకోండి, ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామం కదా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో ఏంటి కలతలేంటి, ఎక్కడా లేదు కదా. అవతల మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో లేదు, కుప్పంలో ముఖ్యమంత్రి గారి కుమారుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరి నారా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరిలో లేదు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందుల్లో ఇలాంటి రిఫ్ట్ లేదు. ఎక్కడా లేనిది ఇక్కడ మాత్రం ఈయనకు మాత్రమే ఈ ప్రత్యేకత ఎందుకు, ఈ ప్రత్యేకం ఎందుకు అని చెప్పేసి మాటలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా దీన్ని అడ్రస్ చేయాలని చెప్పేసి జనసేనలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం, కార్యకర్తలు కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు. మరి ఈ క్రమంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎలాంటి కాల్ తీసుకుంటారు, వారి సోదరుడు నాగబాబు గారికి ఏం సూచనలు ఇస్తారు, అలాగే ఒక్కసారి పిఠాపురం వర్మ గారికి ఫోన్ చేసి, వర్మ గారు మనందరం కలిసి పని చేస్తున్నాం కదా, ఎందుకు ఈ చిన్న చితక ఈ గ్యాప్ ఎందుకు, మీరు కూడా ట్విట్టర్లో అలాంటి పోస్టులు పెట్టేసి అదే నా ప్రజలే నా బలం, ఆయన పోస్టులు పెడుతుంటారు, ట్వీట్లు చేస్తుంటారు, తర్వాత డిలీట్ చేస్తుంటారు. ఇప్పటికైతే డిలీట్ చేయాలి. ఈ మధ్య మొదట్లో ఒకటి డిలీట్ చేశారు, ఏమని, ఇతరుల కష్టం మీద వచ్చిన గెలిపే కాదని పెట్టి సాయంత్రం కల్లా డిలీట్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి ఫోన్ చేసేసరికి సరే తర్వాత ఏం డిలీట్ చేయట్లేదు. కానీ ఈ కవ్వింపు చర్యలు అయితే పిఠాపురం వర్మ గారి వైపు నుంచి కూడా ఉన్నాయనేది జనసేన ఆరోపణ. లేదు మరి తెలుగుదేశం ఆరోపణ ఏంటంటే పిఠాపురంలో ఈయన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఈ మరి పిఠాపురం సీటుని త్యాగం చేసిన త్యాగరాజు వర్మ గారిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మరి ఆయన కూడా దండేసి, అయ్యా మీరు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు, మీరు వేసిన అడుగు మాకు ఒక మార్గదర్శకం అని ఒక మాట అంటే ఏం పోయింది. ఇది వాళ్ళు కోరుకుంటున్నది. ఒకవేళ ఇటువంటి ఈ గ్యాప్ని వైడెన్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు, వైసీపీ వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందనే ఆందోళన అయితే 2 పార్టీల కార్యకర్తలు, నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు.